అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివిసీమ గాంధీ కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారి చరిత్రని నాటకంగా మహాపురుషుడు మండలి నాటకాన్ని మరి గంగోత్రి సాయి గారు అదేవిధంగా విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శింపబడుతుంది. ఎందుకంటే భావితరాలకి ఆ మహనీయుడు దివిసీమ ప్రకృతి విలయతాండవాడినప్పుడు మరి ఆ ప్రజానీకానికి ఆ మహనీయుడు మండలి కృష్ణారావు గారు చేసిన సేవలని ఈ తరాలకి ఈ జనరేషన్కి తెలియపరచాలనే ఉద్దేశం మెయిన్గా తీసుకొని మరి ఇక్కడ ఆ నాటక ప్రదర్శన జరపబడుతుంది. అనేక మంది మరణం అంచున చేరి మరి రక్షించండి అన్నప్పుడు ఆ వరదలోనే ఆ తుఫాన్లోనే మరి ఆయన అందరినీ కలుపుకొని అన్ని వ్యవస్థలను దివిసీమ వైపు చూసేటట్లుగా మరి మంత్రివర్యులుగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా వారు చేసిన పదవుల కంటే వారు చేసిన సేవలు అమోఘమైనవిగా దివిసీమ గాంధీగా ఖ్యాతికెక్కడం జరిగింది. ఆ మహనీయుడు చేసిన సేవలని మరి ఘనంగా కీర్తిస్తూ మరి ఆయన గౌరవార్థం శత జయంతి ఉత్సవాలు గత ఆగస్టు 4వ తారీఖు నుండి కూడా దివిసీమే కాదు దేశ విదేశాల్లో కూడా మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలని ఎంతో ఘనంగా జరుపుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి తనయులు మరి దివిసీమ ముద్దుబిడ్డ అదేవిధంగా అవనగడ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో దివిసీమ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈ కీర్తి ప్రతిష్టలు ఆయనకి ఆపాదించడం కోసం మరి నాట్య మండలి వారిచే ఈ నాటకాన్ని ప్రదర్శింపబడుతుంది. అవనగడ్డలో ప్రదర్శించినప్పుడు ఎంతోమంది ఆయన చేసిన సేవలు, ఆయన పడిన ఆవేదన, దివిసీమ కొట్టుకుపోతుంటే ఆయన కార్చిన కన్నీరును చూసి ప్రజానీకం అంతా కూడా చాలా దుఃఖక్రాంతులై మరి ప్రతి చోట కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించాలనే కోరికతో మరి ఈరోజు మేము చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించమని అడిగినప్పుడు మరి వారు ముందుకొచ్చి ఇక్కడ చంద్రరాజేశ్వరరావు గారి వికాస్ కేంద్రంలో నాటకం ప్రదర్శింపబడుతుంది. మరి ఈరోజు 6 గంటల సమయం నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చేసి నాటకాన్ని తిలకిస్తానికి ఎన్నో రోజులుగా మరి సజ్జా రామకోటయ్య, సజ్జా రాజేష్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సజ్జా చలపతిరావు గారు, సజ్జా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ నాటక ప్రదర్శన జరపబడుతుంది. వారు ఎంతో మక్కువతో మరి మండలి కుటుంబం మీద ఎంతో ఆదరణతో ఆదర్శంగా తీసుకుని వారిని ఈ నాటక ప్రదర్శనకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సజ్జా చలపతిరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మండలి వెంకటకృష్ణారావు గారి వారసుడు బుద్ధప్రసాద్ గారి వారసులు మండలి వెంకట్రామ్ రాజాబాబు గారు మరి వారి రాజకీయాల్లో దివిసీమని ఎంతో అభ్యున్నతి వైపు నడిపిస్తున్నారనేది నిర్వివాదాంశం. వారు మాకు కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయంగా వారి చేతిలో మేము రాజకీయ పదవులు అనుభవిస్తూ రాజకీయంగా వారితో కలిసి పనిచేస్తున్నందుకు మేమందరం కూడా ఎంతో గర్విస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.